ఫ్రెండ్స్, వెల్కమ్ టు షీ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్. ఐ యామ్ భారతి. ఈరోజు వీడియోలో నేను టాలీలో ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది వ్యూవర్స్ కామెంట్స్ పెడుతున్నారు, మేడం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అంటే మీరు ఏదైనా ఆర్గనైజేషన్స్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, అంటే ప్రాక్టికల్ క్వశ్చన్స్ అడుగుతారా, థియరీ క్వశ్చన్స్ అడుగుతారో, సో వాటి గురించి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే మనం ఏదైనా ఆర్గనైజేషన్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఫస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి అడుగుతారండి. సో కొంతమంది మేడం నాకు ఇంగ్లీష్ రాదు, ఇంగ్లీష్లోనే ఇంటర్వ్యూ పాస్ అవ్వాలా ఎలా అని అడుగుతున్నారు. సో కంపల్సరీ మీరు అట్లీస్ట్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అన్న ఇంగ్లీష్లో నేర్చుకోవాలండి. సో అట్ ప్రెజెంటు మనం ఇంగ్లీష్ నాలెడ్జ్ లేనిదే జాబ్ చేయలేము. మీరు హైదరాబాద్లో జాబ్ చేస్తున్నా, బెంగళూరులో ఇంటర్వ్యూస్కి వెళ్ళాలనుకున్నా, ఎక్కడికి వెళ్ళాలనుకున్నా ఇంగ్లీషు మస్ట్ అండ్ షుడ్ నేర్చుకోవాలి. అట్లీస్ట్ మనం ఇంటర్వ్యూ పాస్ అయ్యేటప్పటికైనా ఎలా మాట్లాడాలి, ఇంటర్వ్యూలో వాళ్ళు ఏ ఏ క్వశ్చన్స్ అడుగుతారు, వాళ్ళకి ఇంగ్లీష్లో మనం ఎలా సమాధానం చెప్పాలి అవన్నీ నేర్చుకోవాలి. సో మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ గురించి నేర్చుకోండి ఫస్ట్ మీరు. తర్వాత మనం ఏదైనా ఆర్గనైజేషన్కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అంటే ఆ కంపెనీలో ఏ వర్క్ ఉంటుందో, సో నేచర్ ఆఫ్ వర్క్ ఏముంటుందో దాన్ని బట్టి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సపోజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉండిందనుకోండి, వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఉండిందనుకోండి, వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో అలా డిపెండింగ్ ఆన్ ద కంపెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. సో ఇప్పుడు ఫస్టు ఏ ఏ క్వశ్చన్స్ అడుగుతారు ఆల్రెడీ మనము ఈ ఇంటర్వ్యూ క్వశ్చన్లో చాలా వరకు మనం డిస్కస్ చేసుకున్నాము. సో ఏ ఏ క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ మనము టాలీ కోర్సు నేర్చుకున్న దానికి మీరు వర్క్ చేసేటప్పుడు చాలా డిఫరెన్స్ ఉంటుందండి. మీరు టాలీ కోర్సు సపరేట్గా ఉంటుంది. కోర్సులో ఏది ఉంటే అది ట్రైనర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కానీ మీరు వర్క్ చేసేటప్పుడు డిఫరెంట్గా ఉంటుంది అక్కడ కొంచెము. సో స్క్రీన్ యూసేజ్ కానీ అవన్నీ రియల్ టైమ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి నా వీడియోస్ అన్నిట్లో మీకు నేను టాలీ కోర్స్తో పాటు మీకు రియల్ టైంలో ఎలా వర్క్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇంటర్వ్యూలో కొంతమంది వాట్ ఈజ్ లెడ్జర్ అని అడుగుతారు. లెడ్జర్ అంటే ఏంటి, వాట్ ఈజ్ వోచర్, వాట్ ఈజ్ ఫినాన్షియల్ రిపోర్ట్స్, ముఖ్యంగా అయితే వాట్ ఈజ్ బ్యాలెన్స్ షీట్, వాట్ ఈజ్ ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్, సో హౌ టు ప్రిపేర్ ఫినాన్షియల్ రిపోర్ట్స్ ఇన్ టాలీ. సో ఇప్పుడు చూడండి, ఫినాన్షియల్ రిపోర్ట్స్ అన్నా, బ్యాలెన్స్ షీటు, ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్ అన్నా, ఫినాన్షియల్ రిపోర్ట్స్ అన్నా ఈ 3 ఒకటే మనకి. ఆల్రెడీ మనం ఈ షీ కంప్యూటర్స్లో ఆల్రెడీ నేను చెప్పింటాను మీకు హౌ టు ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాసెస్ అకౌంట్, హౌ టు ప్రిపేర్ ఫినాన్షియల్ రిపోర్ట్స్, హౌ టు ప్రిపేర్ బుక్ ఆఫ్ అకౌంట్స్, ప్రతి ఒక్క వీడియో ఉంది. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి షీ కంప్యూటర్స్ టాలీ అని టైప్ చేశారంటే నేను అప్లోడ్ చేసిన ప్రతి ఒక్క వీడియో వస్తుంది. కొంచెం ఓపిక్గా మీరు నేర్చుకోండి. నెక్స్ట్ వాట్ ఈజ్ ఫిక్స్డ్ అసెట్స్, వాట్ ఈజ్ కరెంట్ అసెట్స్, వాట్ ఈజ్ బీఆర్ఎస్, హౌ టు ప్రిపేర్ ఇన్ టాలీ. బీఆర్ఎస్ కంపల్సరీ అడుగుతారండి. వాట్ ఈజ్ బీఆర్ఎస్, హౌ టు ప్రిపేర్ బీఆర్ఎస్ ఇన్ టాలీ. నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్ గ్రూప్స్ కూడా అడుగుతారు. బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి, కరెంట్ అసెట్స్ అంటే ఏంటి కూడా అడుగుతారు. సో సండీ డెటార్స్ అంటే ఏంటి, సండీ క్రెడిటార్స్ అంటే ఏంటి, ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతారు డిపెండింగ్ ఆన్ ద పర్సన్, డిపెండింగ్ ఆన్ ద ఆర్గనైజేషన్. సో మనము బీఆర్ఎస్ గురించి కూడా ఆల్రెడీ తెలుసుకున్నాము. బీఆర్ఎస్ అంటే ఏంటి, ఎలా చేస్తాము అని. నెక్స్ట్ హౌ టు ప్రిపేర్ పర్చేజ్ ఇన్వాయిస్ ఇన్ టాలీ. పర్చేజ్ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలి టాలీలో. సో కంపల్సరీ ఇప్పుడైతే కన్నా చాలామంది ఎలా అడుగుతున్నారంటే మనం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు పర్చేజ్ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేస్తారో ప్రాక్టికల్గా వేసి చూపించండి అంటున్నారు. అదేవిధంగా సేల్స్ ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేయాలి. సో మనము టాలీ ERP9లో సేల్స్ ఇన్వాయిస్ ఎలా ప్రిపేర్ చేయాలి. సో వాళ్ళు ఇంటర్వ్యూలో ఒక బిల్ ఇస్తారు, వాళ్ళ కంపెనీలో ఉండే బిల్స్ ఇచ్చి ఈ బిల్ ఎంట్రీ చేయండి, నాకు ఎలా ఎంట్రీ చేస్తారో చూపించండి అని చెప్తారు. అప్పుడు మనము లెడ్జర్స్ క్రియేట్ చేసుకోవాలి, పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్వాయిస్ ప్రిపేర్ చేసుకొని వాళ్ళకి చూపించాలి. నెక్స్ట్ హౌ టు ఎక్స్పోర్ట్ 1 month సేల్స్ రిపోర్ట్ ఇన్ కాలమ్నార్ ఫామ్ టాలీ టు ఎక్సెల్. ఇదైతే చాలా చాలా ఇంపార్టెంటు. ఈ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టికల్గా వాళ్ళు సిస్టంలో చేసి చూపించమంటారు. మనము 1 month సేల్స్ రిపోర్ట్ని టాలీ నుంచి ఎక్సెల్కి కాలమ్నార్ ఫామ్లో ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అని అడుగుతారండి. నెక్స్ట్ హౌ టు ఎక్స్పోర్ట్ డేటా టాలీ టు ఎక్సెల్. సో జిఎస్టీ రిపోర్ట్స్ కావచ్చు, బ్యాలెన్స్ షీట్ కావచ్చు, రిపోర్ట్స్ మనము టాలీ నుండి ఎక్సెల్కి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి. హౌ టు ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్ ఇన్ టాలీ. బ్యాలెన్స్ షీట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.
హౌ టు ప్రిపేర్ ఎంఐఎస్ రిపోర్ట్స్ ఇన్ టాలీ. ఎంఐఎస్ రిపోర్ట్స్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ రిపోర్ట్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. సో మనకి ఒక విషయం ఏమంటే ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటామండి ఈ విషయంలో. చూడండి, సో హౌ టు ప్రిపేర్ ఫినాన్షియల్ రిపోర్ట్స్ ఇన్ టాలీ అన్నా, హౌ టు ప్రిపేర్ ఎంఐఎస్ రిపోర్ట్స్ ఇన్ టాలీ అన్న రెండు ఒకటే. మనకు తెలియకుండా ఎంఐఎస్ రిపోర్ట్స్ అంటే ఏంటో నాకు తెలియదు అనుకొని మనం ఇంటర్వ్యూలో వాళ్ళకి ఆన్సర్ చెయ్యము. కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎంఐఎస్ రిపోర్ట్స్ అంటే ఫినాన్షియల్ రిపోర్ట్స్ ప్రిపరేషన్ ఇన్ ఏ కంపెనీ. అంటే అకౌంట్ బుక్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, ఇన్వెంటరీ బుక్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, స్టాట్యుటరీ రిపోర్ట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్, హౌ టు వ్యూ బిల్స్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్. అంటే అకౌంట్స్ రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్ అకౌంట్స్ అనేవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, వాటిని ఎలా వ్యూ చేయాలి. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కంపల్సరీ ఈ క్వశ్చన్ అడుగుతారండి. అంటే బిల్స్ రిసీవబుల్, పేయబుల్స్, అవుట్ స్టాండింగ్ బ్యాలెన్సెస్ లిస్ట్ అనేది ఎలా డిస్ప్లే చేసుకోవాలి. ఒకసారి ఓపెన్ చేయండి, బిల్స్ రిసీవబుల్, పేయబుల్స్ ఓపెన్ చేయండి, బిల్ వైజ్ చూపించండి అది నాకు అని అడుగుతారు క్వశ్చన్. నెక్స్ట్, వాట్ ఈస్ జిఎస్టీ. జిఎస్టీ అంటే ఏంటి. ఇప్పుడు ముఖ్యంగా వాట్ ఈస్ GSTR1, వాట్ ఈస్ GSTR2, వాట్ ఈస్ GSTR3 అని అడుగుతున్నారు. సో మనం ఎక్కడికైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీకు GST రిటర్న్స్ వచ్చా, GSTR1 అంటే ఏంటి, GSTR2 అంటే ఏంటి అని అడుగుతున్నారు. కంపల్సరీ దీని గురించి కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్, హౌ టు అప్లై ద GST రిటర్న్స్. GST రిటర్న్స్ తెలుసా. వాట్ ఈస్ TDS. TDS అంటే ఏంటి. నెక్స్ట్, హౌ టు ప్రిపేర్ GST పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్వాయిస్. అదే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా GST పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్వాయిసెస్ ఎలా ప్రిపేర్ చేయాలి, ట్యాక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని అడుగుతారు. నెక్స్ట్, వాట్ ఈజ్ CGST అండ్ SGST, వాట్ ఈజ్ IGST వెన్ వీఆర్ క్యాలిక్యులేటింగ్. సో CGST, SGST అంటే ఏంటి, IGST అంటే ఏంటి, దాన్ని మనం ఎప్పుడు క్యాలిక్యులేట్ చేసుకుంటాం. నెక్స్ట్, వాట్ ఈజ్ ఓచర్, హౌ టు క్రియేట్ ఓచర్స్ ఇన్ టాలీ. ఓచర్ అంటే ఏంటి, ఓచర్స్ ఎలా క్రియేట్ చేస్తాము. నెక్స్ట్, వాట్ ఈజ్ కాంట్రా ఓచర్, వాట్ ఈజ్ జోనల్ ఓచర్. జోనల్ ఓచర్ అంటే ఏంటి, కాంట్రా ఓచర్ అంటే ఏంటి. వాట్ ఈజ్ డెబిట్ అండ్ క్రెడిట్ నోట్, వాట్ ఈజ్ డెలివరీ నోట్ అండ్ రిసిప్ట్ నోట్. సో ఇన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని అడుగుతారు. సో ఇప్పుడైతే ఎక్కువగా ఏమేమి అడుగుతారంటే, మనం ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు GST పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్వాయిస్ ఎలా క్రియేట్ చేయాలి, CGST, SGST అంటే ఏంటి, IGST అంటే ఏంటి, IGST ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాము అని అడుగుతారు. నెక్స్ట్ ఇది కూడా అడుగుతారండి, హౌ టు ప్రిపేర్ ఫినాన్షియల్ రిపోర్ట్స్ ఇన్ టాలీ, హౌ టు ప్రిపేర్ ఎంఐఎస్ రిపోర్ట్స్ ఇన్ టాలీ. నెక్స్ట్, బిల్స్ రిసీవబుల్ అండ్ పేయబుల్స్ రిపోర్ట్స్ని ఎలా డిస్ప్లే చేసుకోవాలి, 1 మంత్ సేల్స్ రిపోర్ట్ని ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి టాలీకి, GST రిపోర్ట్స్ని ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలి, GSTR1 అంటే ఏంటి, 2 అంటే ఏంటి, 3 అంటే ఏంటి. సో ఇలా ఇవి కామన్గా ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ ఇవే మిమ్మల్ని. ఎక్కువగా అయితే వీటి గురించి అడుగుతారు. నెక్స్ట్, బ్యాలెన్స్ షీట్ అంటే ఏంటి, ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి, కరెంట్ అసెట్స్ అంటే ఏంటి, బ్యాలెన్స్ షీట్ గ్రూప్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. ఇవి మెయిన్గా మీకు టాలీ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మెయిన్గా వీటి గురించి అడుగుతారు ఎక్కువగా. సో కాబట్టి వీటి గురించి కంపల్సరీ మనము నేర్చుకొని ఉండాలా. ఇక్కడ నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చానండి, వీటికన్నిటికీ ఆన్సర్స్ మనకి తెలుసు. సో నేను ఆల్రెడీ ఈ వీడియోస్ అన్నీ నేను అప్లోడ్ చేసినాను శ్రీ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్లో. ఇక్కడ నేను రెడ్ కలర్లో మార్క్ చేస్తున్నాను కదా, ఈ వీడియోస్ అన్నీ అప్లోడ్ చేస్తున్నానండి ఆల్రెడీ. సో హౌ టు ప్రిపేర్ పర్చేజ్ ఇన్వాయిస్, హౌ టు ప్రిపేర్ సేల్స్ ఇన్వాయిస్, హౌ టు ఎక్స్పోర్ట్, ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. హౌ టు ఎక్స్పోర్ట్ 1 మంత్ సేల్స్ రిపోర్ట్ కాలమ్నర్ ఫామ్ టాలీ టు ఎక్సెల్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ టు ఎక్స్పోర్ట్ డేటా టాలీ టు ఎక్సెల్, హౌ టు ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్ ఇన్ టాలీ. ఇక్కడ నేను రెడ్ కలర్లో ఏవైతే మార్క్ చేస్తున్నానో ఈ వీడియోస్ అన్నీ నేను ఆల్రెడీ శ్రీ కంప్యూటర్స్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో నేను ఈ వీడియోస్ లింక్స్ అన్నీ పెడతాను. సో క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో డిస్క్రిప్షన్లో ఇక్కడ ఉండే క్వశ్చన్స్, ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చాను కదా, ఈ వీడియో లింక్స్ అన్నీ నేను పెడతాను. ఒకసారి మీరు వ్యూ చేసి చూడండి, నేర్చుకోండి. సో వాట్ ఈజ్ కాంట్రా ఓచర్, వాట్ ఈజ్ జోనల్ ఓచర్. జోనల్ ఓచర్ ఒక 1 వీక్ బిఫోరే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో ఈ అన్ని వీడియోస్ ఆల్రెడీ మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేశాను. డిస్క్రిప్షన్లో ఈ వీడియోస్ లింక్స్ ఉంటాయి, మీరు చూడండి. సో డిస్క్రిప్షన్లో ఈ క్వశ్చన్స్ లిస్ట్ కూడా పెడతాను. ఓకే, ఇప్పుడైతే నేను థియరీ తర్వాత చూద్దాము. వాట్ ఈజ్ లెడ్జర్, వాట్ ఈజ్ ఓచర్. సో ఇవి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను థియరీ. ఇప్పుడు ప్రాక్టికల్ చూద్దాం.
హౌ టు ఎక్స్పోర్ట్ 1 మంత్ సేల్స్ రిపోర్ట్ ఇన్ కాలమ్నార్ ఫామ్ టాలీ టు ఎక్సెల్. సో ఇది ఇంపార్టెంట్‌గా అడుగుతారు. అదేవిధంగా జీఎస్టీ రిపోర్ట్స్ అనేవి టాలీ నుంచి ఎక్సెల్‌కి ఎలా ఎక్స్‌పోర్ట్ చేయాలి అని. సో ఇప్పుడు టాలీ ఓపెన్ చేద్దాం. సో మనమైతే ఇక్కడ ప్రీవియసే చెప్పా నీకు. సో ఆల్రెడీ మనం కంపెనీ క్రియేట్ చేసుకొనున్నాము. పర్చేజ్ అండ్ సేల్స్ ఇన్వాయిసెస్ కూడా క్రియేట్ చేసుకొనున్నాను. సో మనం ఆర్గనైజేషన్‌కి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఎలా అడుగుతారంటే క్వెషను 1 మంత్ సేల్స్ రిపోర్టు టాలీ నుంచి ఎక్సెల్‌కి ఎక్స్‌పోర్ట్ చేయండి ఇన్ కాలమ్నార్ ఫామ్‌లో అని అడుగుతారు. ఫస్ట్ మనము సేల్స్ బుక్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఎలా ఓపెన్ చేసుకోవాలి అంటే ఇక్కడ చూడండి డిస్‌ప్లేకెళ్ళండి. డిస్‌ప్లేలో అకౌంట్ బుక్స్‌కెళ్ళండి. అకౌంట్ బుక్స్‌లో సేల్స్ రిజిస్టర్ తీసుకోండి. సేల్స్ రిజిస్టర్‌లో మీకు ఏ మంత్ బుక్ కావాలో ఆ మంత్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ ఇవ్వండి. చూడండి నేనైతే డిసెంబర్ మంత్‌లో ఇన్ని సేల్స్ ఎంట్రీస్ చేశానండి. చూడండి చాలా ఎంట్రీస్ చేశాను కదా! సో మనకి డిసెంబర్ మంత్ ఫుల్ సేల్స్ ఎంట్రీస్ అనేవి డిస్‌ప్లే అయ్యాయి. ఇప్పుడు వీటిని మనము కాలమ్నార్ ఫామ్‌లో ఎక్స్‌పోర్ట్ చేయాలి. ఇక్కడ చూడండి హారిజాంటల్ బార్‌లో ఎక్స్‌పోర్ట్ బటన్ ఉంటది. ఎక్స్‌పోర్ట్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ బ్యాక్ స్పేస్ ఇచ్చారంటే లాంగ్వేజ్ అడుగుతుంది. లాంగ్వేజ్ మనము డిఫాల్ట్ ఆల్ లాంగ్వేజెస్ తీసుకోవాలి. ఫార్మాట్ వచ్చి మనం ఎక్సెల్ స్ప్రెడ్‌షీట్ ఫార్మాటే యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఎక్స్‌పోర్ట్ లొకేషన్ ఈ ఫీల్డ్స్ అన్నీ ఆటోమేటిక్‌గా డిస్‌ప్లే అవుతాయి. మీరు ఏమి చేంజెస్ చేయబాకండి. జస్ట్ ఎంటర్ ఇచ్చేసేయండి. ఇక్కడ షో కాలమ్నార్ రిజిస్టర్ అని అడుగుతుంది. యెస్ ప్రెస్ చేయండి. యెస్ ప్రెస్ చేసిన వెంటనే మనకి కొన్ని కాలమ్స్ డిస్‌ప్లే అవుతాయి. ఈ కాలమ్స్‌లో మీరు ఏ కాలమ్స్ మీకు ఎక్సెల్ షీట్‌లో డిస్‌ప్లే కావాలి అనుకుంటారో ఆ కాలమ్స్‌కి యెస్ చేసుకోవాలి. మీకు అవసరం లేదు అనే వాటికి నో చేసుకోవాలి. ఎనేబుల్, డిసేబుల్ చేసుకోవాలి. సో కాలమ్నార్ ఫామ్ అంటే కాలమ్స్ డిస్‌ప్లే అవుతాయి. సో ఇక్కడ షో వోచర్ టైప్, షో వోచర్ నంబర్, షో వోచర్ రెఫరెన్స్ నంబర్. వోచర్ రెఫరెన్స్ నంబర్ కావాలనుకుంటే యెస్ చేసుకోవచ్చు. అవసరం లేదు కదా మనము. షో కంచైనీ బయర్ నేమ్ నో, షో జీఎస్టీ టిన్ ఎస్. ఇలా కొన్ని కాలమ్స్ అడుగుతాయి. సో మనం కావాలనుకున్నప్పుడు యెస్ చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. వోచర్ టైప్ అనేది మనకు కంపల్సరీ కావాలి. షో వోచర్ నెంబర్ యెస్ చేసుకోవాలి. నెక్స్ట్ షో పార్టీస్ జీఎస్టీ టిన్ నెంబర్ యెస్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చి షో క్వాంటిటీ డీటెయిల్స్ యెస్ చేసుకోండి. షో యూజింగ్ ఆల్టర్నేటివ్ యూనిట్స్ యెస్ చేసుకోండి. షో రేట్ డీటెయిల్స్ యెస్. షో ఐటమ్ వాల్యూ ఎస్. షో లెడ్జర్ అమౌంట్ విత్ డెబిట్ అండ్ క్రెడిట్ ఎస్. ఇక్కడ ఆల్ ఐటమ్స్ ఆటోమేటిక్ కాలమ్స్ యెస్ చేసుకోవాలి. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేయండి. సేవ్ చేసేసాము. ఇప్పుడు ఆటోమేటిక్‌గా మనకి ఎక్సెల్‌కి ఎక్స్‌పోర్ట్ అయిపోతుందండి. సో ఆటోమేటిక్‌గా ఎక్సెల్‌కి ఎక్స్‌పోర్ట్ అయిపోతుంది. సో కొంచెం టైం తీసుకుంటుంది ఎక్స్‌పోర్ట్ అవ్వడానికి. చూడండి ఎక్సెల్ ఫార్మాట్‌కి ఎక్స్‌పోర్ట్ అయిపోయింది చూడండి. మన కంపెనీ నేము, అడ్రస్సు ప్లస్ ఇక్కడ చూడండి సేల్స్ రిజిస్టర్ క్లియర్‌గా డిస్‌ప్లే అవుతుంది మనకు కదా! సో పర్టిక్యులర్సు, వోచర్ టైపు, వోచర్ నంబరు, జీఎస్టీ టిన్, క్వాంటిటీ, రేట్, వాల్యూ, గ్రాస్ టోటల్, సేల్స్. సో చూడండి టోటల్ సేల్స్ కూడా డిస్‌ప్లే అయిపోతాయి ఆటోమేటిక్‌గా. సో టోటల్ సేల్స్ కూడా డిస్‌ప్లే అయిపోతాయి. టోటల్ వాల్యూ ఎంతుంది, టోటల్ సేల్సు. ఇక్కడ చూడండి జీఎస్టీ వాల్యూ కూడా వస్తది మనకి. సేల్స్ అట్ 12% ఎంత అయింది, సేల్స్ అట్ 18% ఎంత అయింది. సో మనకి రిపోర్ట్ అనేది క్లియర్‌గా డిస్‌ప్లే అవుతుంది. ఇవన్నీ టాక్స్ డీటెయిల్స్. సేల్స్ ఆన్ టీసీఎస్ ఎంత చేశాము. సో నెక్స్టు మనకి పర్సెంటేజ్ వైజ్ డిస్‌ప్లే అవుతున్నాయి. ఇలా మనం ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. దీన్ని మనము సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకొని మన మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత దీన్ని మనము ఆడిటర్‌కి కూడా మనం పంపించొచ్చు. ఈ సేల్స్ రిజిస్టర్‌ని మనం ఆడిటర్‌కి పంపించామంటే ఆడిటర్ ఈ వాల్యూస్‌ని పిక్ చేసుకొని తను రిటర్న్స్ అనేది జీఎస్టీ రిటర్న్స్ అనేది అప్లై చేసుకుంటాడు. సో ఇలా మనము ప్రతి ఒక్క రిపోర్ట్‌ని కాలమ్నార్ ఫామ్‌లో టాలీ నుంచి ఎక్సెల్‌కి ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ ఏం అడుగుతారు అంటే జీఎస్టీ రిపోర్ట్స్ ఎలా ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి టాలీ నుంచి ఎక్సెల్‌కి. మనమైతే ఎవ్రీ మంత్ కొన్ని కంపెనీస్‌లో ఆడిటర్స్ ఉంటారు. మనము పర్చేజ్, సేల్స్ ఇన్వాయిసెస్ మంత్లీ క్రియేట్ చేసిన తర్వాత ఆ ఫైల్స్ అన్నీ ఆడిటర్‌కి మనం ట్రాన్స్‌ఫర్ చేయాలి. మనం టాలీ నుంచి ఎక్సెల్‌కి ఎక్స్‌పోర్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫైల్స్ మనం ఆడిటర్స్‌కి పంపిస్తాం కాబట్టి
ఇప్పుడు జిఎస్టీ రిపోర్ట్స్ అనేవి జిఎస్టీఆర్ 1 రిపోర్టు టాలీ నుంచి ఎక్సెల్కి ఎలా ఎక్స్పోర్ట్ చేసుకోవాలో చూద్దాం. డిస్ప్లే, ఇక్కడ మనము డిస్ప్లేకి వెళ్ళిన తర్వాత స్టాట్యుటరీ రిపోర్ట్స్కి వెళ్ళాలి. జిఎస్టీ రిపోర్ట్స్, మనకైతే జిఎస్టీఆర్ 1 రిపోర్ట్స్ కావాలి. ఇప్పుడు జిఎస్టీఆర్ 1 రిపోర్ట్స్ ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, జిఎస్టీఆర్ 1 రిపోర్ట్ అంటే సేల్స్ రిపోర్ట్స్ మాత్రమే డిస్ప్లే అవుతాయి. ఇది మన సేల్స్ ట్యాక్స్ డీటెయిల్స్. ఈ రిపోర్ట్ని నేను ఎక్స్పోర్ట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, బటన్ బార్లో ఎక్స్పోర్ట్ జిఎస్టీఆర్ 1 అని ఉంటుంది. ఎక్స్పోర్ట్ క్లిక్ చేయండి. ఎక్సెల్ స్ప్రెడ్ షీటు. సో మిగిలిన ఏవి చేంజ్ చేయని అవసరం లేదు. మీరు జస్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్గా మనము జిఎస్టీ డీటెయిల్స్ అనేవి టాలీ టు ఎక్సెల్కి ఎక్స్పోర్ట్ అయిపోతాయి. అన్ని కాలమ్స్ వైజ్ ఏ కాలమ్స్ ఉంటాయో ఎక్స్పోర్ట్ అయిపోతాయి. చూడండి, ఇక్కడ క్లిక్ చేశారు అంటే చూడండి. సో B2C ఇన్వాయిసెస్ ఎలా ఉన్నాయి, B2B అంటే బిజినెస్ టు బిజినెస్ అండి. బిజినెస్ టు బిజినెస్ మనం లార్జ్ ఇన్వాయిసెస్ ఎన్ని చేసాము, ట్యాక్స్ రేట్ ఎంత, టోటల్ ట్యాక్సిబుల్ వాల్యూ. B2C ఇన్వాయిసెస్ ఎలా ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి. సో చూడండి, B2B ఇన్వాయిసెస్ ఎన్ని ఉన్నాయి మన దగ్గర చూడండి. జిఎస్టీ టిన్ నెంబరు, ఇన్వాయిస్ నెంబరు, ఇన్వాయిస్ డేటు, వాల్యూ, ప్లేస్ ఆఫ్ సప్లై. సో ప్రతి ఒక్కటి మనకి క్లియర్గా డిస్ప్లే అయిపోతుంది. ఇక్కడ రేటు, ట్యాక్సిబుల్ వాల్యూ ఇలా. సో B2B అంటే బిజినెస్ టు బిజినెస్ ఎన్ని మనం ఇన్వాయిసెస్ చేసామో అవన్నీ డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ BTCL అంటే బిజినెస్ టు కన్జ్యూమర్ లార్జ్ ఇన్వాయిసెస్. సో మనం ఇవి కూడా 2 ఇన్వాయిసెస్ చేసామంటే టోటల్ వాల్యూస్ డిస్ప్లే అవుతాయి. ఇలా మనం ఈ రిపోర్ట్ని B2C బిజినెస్ టు కన్జ్యూమర్ స్మాల్ ఇన్వాయిసెస్. సో CDNR చూడండి, ఇలా ప్రతి ఒక్కటి డిస్ప్లే అవుతాయి. మనకైతే ఈ 2 కాలమ్స్ 3 కాలమ్సే వస్తాయి కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఈ రిపోర్ట్ని మనము సేవ్ చేసుకొని మన మెయిల్ ఐడి ఓపెన్ చేసి వాళ్ళ ఆడిటర్ మెయిల్ ఐడికి అటాచ్ చేసి పంపిస్తాము. సో తర్వాత వాళ్ళు రిటర్న్స్ అనేవి అప్లై చేసుకుంటారు. కాబట్టి ఎలా ఎక్స్పోర్ట్ చేస్తాం రిపోర్ట్స్ అనేవి ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ఇప్పుడు 2 గురించి నేర్చుకున్నామండి మనం. సో మనకి ప్రాక్టికల్గా క్వశ్చన్స్ అడిగినప్పుడు వాటికి మనం ఇలా ఆన్సర్ చేసుకోవాలి. ఈ రెడ్ కలర్లో బ్లింక్ చేసిండాను కదా, ఈ క్వశ్చన్స్కి ఆల్రెడీ నేను వీడియోస్ అప్లోడ్ చేసిండాను. ఈ వీడియో అప్లోడ్ చేసినప్పుడు డిస్క్రిప్షన్లో వీటి లింక్స్ ఇస్తాను. ఆ లింక్స్ చూసుకొని మీరు నేర్చుకోండి. నెక్స్ట్ వీడియోలో నేను యాక్చువల్గా జిఎస్టీ రిటర్న్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. జిఎస్టీ రిటర్న్స్ వీడియో చేద్దామంటే ప్రాబ్లం ఏమంటే ఆ జిఎస్టీ పోర్టల్కి లాగిన్ అవ్వటానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతాయి కదా. సో మా కంపెనీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్రస్తుతం వర్క్ అవ్వట్లేదు. ఇట్ విల్ టేక్ టైం, 2-3 డేస్ టైం అవుతుంది. జిఎస్టీ రిటర్న్స్ గురించి కంపల్సరీ నేను వీడియో అప్లోడ్ చేస్తాను. అంతవరకు మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ నేర్చుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో నేను మిగిలిన ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.